ఇటీవల కాలంలో కొంచెం జనసమ్మర్దంగా ఉండే ప్రాంతాల్లో తొక్కిసలాటలు జరుగుతున్నాయి. అది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో చాలా చోట్ల, ఆ మాటకు వస్తే ప్రపంచంలో కూడా చాలా చోట్ల జరిగాయి. రీసెంట్గా జరిగిన వాటిల్లో మనకి బాగా గుర్తుండేది తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం. తర్వాత సింహాచలంలో స్టాంపెటయ్య గోడ పడిపోయిన ఘటన. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా కట్టిన టెంపుల్లో అక్కడొకటి జరిగింది, ప్రైవేట్ టెంపుల్లో. ఆ తర్వాత రీసెంట్గా అక్కడ పుష్కరాల్లో, అదే కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట, అక్కడ కూడా 40 మంది చనిపోయారు కదా. సో ఇటువంటివి తరచూ జరుగుతూనే ఉన్నాయి. దానికి కారణాలు ఏమి అంటే డెఫినెట్గా ఏర్పాట్లు లేకపోవడం సరిగ్గా, తర్వాత జనం ఒక్కసారిగా అనూహ్యంగా విరుచుకుపడిపోవడం, అందరూ ఒకేసారి వెళ్ళాలి, దర్శనాలకు వెళ్ళాలని, స్నానాలకు వెళ్ళాలని, ఏదో ఇక ఆ రోజు ఏదో మంచి ముహూర్తం కాబట్టి వెళ్ళిపోవాలని ఒక నమ్మకం, ఒక భక్తి, దీంతో జరుగుతూ ఉంటే ఆ మేరకు అక్కడ అవైలబిలిటీస్ లేకపోవడము, లేకపోతే అధికారులు సరిగ్గా ముందుగా దాన్ని గెస్ చేసి ఏర్పాటు చేసుకోకపోవడం, ఇలాంటి వాటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని జనంలో అప్పటికప్పుడు వచ్చే ఒక నెగిటివ్ క్యాంపెయిన్ కూడా కారణమవుతూ ఉంటుంది. నిజానికి తిరుపతిలో పోయినసారి జరిగిన తొక్కిసలాటలో కూడా అలాంటిదే జరిగింది. టోకెన్లు లేవంట, టోకెన్లు ఇవ్వాలి ఆఖరట, ఇట్లాంటిది అక్కడికక్కడ పుట్టిన ఒక ప్రచారం జనాన్ని ఒక్కసారిగా గేట్లు తోసుకుని ముందుకు వెళ్ళిపోయేలాగా ఒక ప్రొవోక్ చేసిన ప్రచారం అది. సరే, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, హ్యూమన్ లాస్ చేయగలిగింది ఎంత చేసినా పోయిన ప్రాణాలు రావు. ఇప్పుడు మళ్ళీ వైకుంఠ ఏకాదశి వస్తుంది, రేపు ఈ నెలాఖరు నుంచి వస్తుంది. దానికి తోడు ఇక ఈ వీకెండ్ హాలిడేస్ వచ్చేసాయి ముందే. క్రిస్మస్ వల్ల, క్రిస్మస్ సెలవులు అంటే అందరికీ సెలవులు వచ్చేస్తాయి కదా. సంక్రాంతి సెలవులు ఎలాగైతే వస్తాయో క్రిస్మస్ సెలవులు కూడా వస్తాయి. క్రైస్తవుల పండుగ అయినా అందరికీ సెలవులు ఇచ్చేస్తారు. దాంతో ఒకసారిగా జనం తిరుపతికి పోటెత్తారు. దానికి తోడు ఆ దగ్గరలో వాళ్ళు ఆ టోకెన్లు తీసుకోవడానికి కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజుల్లో చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ముందే వెళ్ళి దర్శనాలు చేసుకుని వచ్చేద్దాము, మళ్ళీ ఆ 10 రోజులు కుదరదు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. సంక్రాంతి సమయాల్లో దర్శనాలు కుదరవు, పండగ రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందే వెళ్ళి వచ్చేద్దామని వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లా రకరకాల కారణాల వల్ల, ఏదో కారణం ఎందుకు భక్తులు వస్తున్నారు అని అంటే వాళ్ళకుండే కారణం వాళ్ళకు ఉంటుంది. అవన్నీ మనం క్రోడీకరించి చెప్పలేము. ఒకటే చెప్పగలిగింది ఏంటి అంటే రద్దీ ఉంటుంది, రద్దీ ఉంది అని మాత్రమే చెప్పగలం. అయితే నిన్న అలిపిరిలో భూదేవి క్యూ కాంప్లెక్స్ దగ్గర తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట అంటే ఒక తోపులాట స్వల్పంగా. అక్కడ పైకి వెళ్ళడానికి ఆ టోకెన్ల కోసం వాళ్ళు 10,000 టోకెన్లకేమో వాళ్ళు ఏర్పాటు చేశారు. అనూహ్యంగా 40,000 మంది రావడంతో తొందరపడకుండా ఉండండి, అందరికీ ఏర్పాటు చేస్తాము అని చెప్పి అధికారులు చెప్పినప్పటికీ ఆ ముందు బారికేడింగ్ దగ్గర ఉండేవాళ్ళు కొంత ఇది ఉంటుంది కదా, ఎవరికి వాళ్ళు ముందు వెళ్ళాలనే ఒక ఇది అక్కడ స్వల్పంగా జరిగిన మాట వాస్తవం. ఒకళ్ళిద్దరు ఓపుకున్న వాళ్ళు యంగ్స్టర్స్ ఆ కంచె ఏదైతే బారికేడ్ తీగ, ఇనప తీగలతో కంచేస్తారో ఆ కంచె పైకి ఎక్కి దూకే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకు చేశారంటే చేశారు, అంతే, వాళ్ళు చేస్తారు. తొందరగా దూకేసి వెళ్ళిపోయి అటు అందుకున్న ఆ టోకెన్లు అందేసుకుందాం అనే ఒక ఇది ఓపిక కాబట్టి. ఆ ఓపిక లేని వాళ్ళు వెళ్ళలేరు కదా. సో అవి వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, ఎవరైనా ఎక్కించి కూడా ఉండొచ్చు. వెళ్ళండి అని, ఎందుకంటే ఫోటోల కోసం బాగా పనికి వస్తాయి. నిన్నటి దాన్ని 2 రకాలుగా గమనించాల్సిన అవసరం కనపడుతోంది. ఒకటి, గత అనుభవాలు పునరావృతం కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం
జాగ్రత్తలు తీసుకోవడాన్ని నిన్నటి ఘటన ముందుగానే చెప్పకనే గుర్తు చేయకనే చేస్తోంది అనేది ఒకటి డెఫినెట్గా టీటీడీ బోర్డు దాన్ని ఒక అలర్ట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో చూపించేసి మొత్తం భక్తుల్లో ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి తద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి, హిందూ ధర్మానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి తోడేళ్లు కాచుకొని కూర్చున్నాయి అనేది కూడా గమనించుకోవాలి. దానికోసమైనా ఆ తోడేళ్ళ ఆ రక్తదాహం తీరకుండానైనా జాగ్రత్త పడాలి. ఇది రెండో రకమైన అలర్ట్. అసలు జరిగిందేంటి, ఎందుకు ఆ రకమైన ప్రచారం జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది. నిజానికి సహజంగా కమ్యూనల్కి సంబంధించిన ఏమైనా గొడవలైనా లేకపోతే ఇంకేదన్నా అయినా టోన్ డౌన్ చేయడానికి ప్రయత్నిస్తుంది మీడియా. టోన్ డౌన్ చేయాలి లెక్క ప్రకారం. ఎందుకు అని అంటే అది ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది కాబట్టి అధికారులు చెబుతారు, ప్రభుత్వాలు కూడా చెప్తాయి కొద్దిగా రెస్ట్రైన్గా ఉండండి అని చెప్పి మీడియాకి చెప్తారు. కానీ గోతికార నక్కలుగా తోడేళ్ళలాగా కాచుకొని కూర్చొని ఎక్కడ దొరుకుతారా అన్నట్టుగా ఉన్న ఈ బ్లూ మీడియాని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ప్రభుత్వం కానీ టీటీడీ బోర్డు కానీ. చాలా అంటే చాలా జాగ్రత్తగా. వాళ్ళు రక్తదాహంతో ఉన్నారు. వాళ్ళు ఆ మాత్రం అలర్ట్గా లేకపోతే వాళ్ళు చూశారు కదా, వాళ్ళు పరిచేశారు వాళ్ళ మీడియా నిండా. ఇంకేమి వార్తలు లేవు అన్నట్టుగా ఇదే వార్త ఎవరెవరో ఇంటర్వ్యూలు తీసుకుని ఆ ఇంటర్వ్యూలు ఏది నిజమో ఏది అబద్ధమో. లడ్డూ కలితే అప్పుడు అలాగే తీశారు కదా. ఆ తర్వాత లడ్డూలో కూడా ఏదో ఇట్లా ఓపెన్ చేస్తే ఏదో వచ్చిందని, అది ఎక్కడ తీశారో తెలియదు. ఆ తీసేవాడు కూడా సాక్షిని పిలిచి ఇంటర్వ్యూ ఇస్తాడు. అందులో మేకుందని, అందులో పొల్లుందని. అది ఏదో ఊరోడు అక్కడికి వెళ్ళంట ప్రసాదం తీసుకున్నాడంట, ఆడికి పొల్లు వచ్చిందంట, సాక్షిడికే ఫోన్ చేసి చెప్తాడు, ఇంకెవరికి చెప్పడం. దాన్ని బట్టి అర్థమైపోట్ల. ఇది కూడా అంతే. కొన్ని బిట్లు వేస్తారు, ఫోటో వేసి కింద 4 ముక్కలు రాస్తారు. చచ్చామనుకున్నామయ్యా, బతికామయ్యా, దేవుడే బతికిచ్చాడయ్యా, ఇలాంటి పదాలు రాస్తారు. వాళ్ళు ఎవరో వీళ్ళేమి రాశారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. కాబట్టి ఈ తోడేళ్ళ లాంటి నీలి మీడియా కుట్రలను కూడా గమనంలో పెట్టుకొని టీటీడీ జాగ్రత్తగా ఉండాలి. గత అనుభవాల దృష్ట్యా మరిన్ని 1,00,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాననుకోండి. ఉదాహరణకి 2 లక్షలకు సరిపడా ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత తిరుమలకి భక్తులు పోటెత్తుతున్నారు. అంతకుముందు ఇలా లేదు పరిస్థితి, వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే తెలుసు అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసు, పట్టించుకునేవాడు లేడు, ఆ పవిత్రత లేదు. ఇప్పుడు విపరీతంగా భక్తులు పెరిగారు. నిన్న ఒక్కరోజు 78,000 మంది ఏమో వెళ్ళారంట. సో అందువల్ల భక్తులు తాకిడి విపరీతంగా ఉంది. విఐపి తాకిడి పెరిగింది, సామాన్య భక్తులు తాకిడి పెరిగింది. కాబట్టి టీటీడీ అన్ని కోణాల్లో ఆలోచించుకుని జాగ్రత్తగా ఉండాలి. ఈ కుట్రలను తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. ఇది అటు దేవుడి మీద కుట్ర, ఇటు భక్తుల మీద కుట్ర. 10 మంది పోతే ఏంటి, మన పర్పస్ సర్వ్ అవ్వాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి, టీటీడీకి చెడ్డ పేరు రావాలి అనే రకంగా జరుగుతోంది వీళ్ళ కాన్స్పిరసీస్. వీళ్ళకి ఏమాత్రం మనం దేవుడి విషయంలో జాగ్రత్తగా ఉన్నాము, ఇలాంటి పనులు చేయకూడదని లేదు. వాళ్ళకి కావాల్సింది రాజకీయం. ఆ రాజకీయం కోసం ఎంత నైత్యానికైనా తెగబడతారు, దిగజారుతారు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది, అసలు నిన్న ఏం జరిగింది, ఈ ప్రచారానికి టీటీడీ ఇచ్చే కౌంటర్. నిన్న అలిపిరి వద్ద భూదేవి క్యూ కాంప్లెక్స్ దగ్గర జరిగిన ఘటన ఏంటి, అసలు ఏం జరిగింది, జరిగిన ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది, దాంతోపాటుగా టీటీడీ చేస్తున్న ఏర్పాట్లు, ఈ అంశాల మీద మనం మాట్లాడుతున్నాం. మనతో బీజేపీ సీనియర్ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి గారు, సిపిఎం సీనియర్ నాయకులు కందారపు మురళి గారు అండ్ తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. భాను ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. భాను ప్రకాష్ రెడ్డి గారు, అంటే ఈ అరుపులు, కేకలు, తోపులాటలు ఇవన్నీ మీ ఇంటి దాకా వినపడినాయి అంటగా సాక్షిలో రాశారు, భాను వాళ్ళ ఇంటి దాకా వినపడినాయి అని.
వెంకటకృష్ణ, మీకు ప్యానల్ ఉంటే పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే. సాక్షి కార్యాలయం వరకు వినపడిందన్న. తిరుపతిలో రేణిగుంట దగ్గర ఉంటుంది, ఇంకోటి విజయవాడలో, హైదరాబాద్ నాకు తెలియదు, వాళ్ళ హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో అనుకుంటా. అంటే వాళ్ళకి మాత్రమే వినపడుతుంది, ఆకాశవాణి ద్వారా వారికి మాత్రమే వినపడుతుంది. ఏందన్నా కబుర్లు? నేను ఒకటే అడగాలనుకుంటా. ఎస్, తొక్కిసలాట సంఘటనలు జరగకూడదు, చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఎక్కడ జరిగినా సరే, తిరుపతిలోనే కాదు, దేశంలో ఏ ఆలయంలో జరిగినా సరే అది చాలా అందరూ దాన్ని ఖండించాలి. కానీ తొక్కిసలాటలు జరగాలనుకుంటున్నారా, జరిపించాలనుకుంటున్నారా? నేను మీ ద్వారా ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, తొక్కిసలాటలు జరగాలనుకుంటున్నారా, జరిపించాలనుకుంటున్నారా? కొందరు దుర్మార్గులు తోడేళ్ళు అన్నారు. మీరు మీ క్వశ్చనే తప్పు, రెండు అనుకుంటారు. అందుకని ఏదో రూపంలో జరగాలనుకుంటారు, ఏదో రూపంలో జరగకపోతే మనమే జరిపించాలని అనుకుంటారు వాళ్ళు. ఎస్ నాకైతే అనుమానాలు ఉన్నాయి. నేను మన ధర్మకర్తల మండలిలో కూడా ఈ వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల విషయంలో వచ్చినప్పుడు నాకున్నటువంటి డౌట్స్ని నేను చెప్పడం జరిగింది. భక్తుల ముసుగులో, ముఖ్యంగా ఈ గోవిందమాలలు వేసుకొని తిరుమలకు వస్తున్నట్టు భక్తుల ముసుగులో అరాచకాలు సృష్టించేదానికి కొందరు దుర్మార్గులు ఉన్నారు. టీటీడీ ప్రతిష్టతని అడ్డం దిగజార్చే విధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని చెప్పి ఒక దురుద్దేశంతో, దుష్ట ఆలోచనతో ఇలాంటి దుర్మార్గులు పనిచేస్తున్నారు. వాటన్నిటికీ మేము, మా అధికారులు, మేమంటే టీటీడీ యంత్రాంగం, పోలీస్ అధికారులు సంయుక్తంగా అందరూ చర్చించుకొని ఎటువంటి పరిస్థితులైనా సరే అలాంటి దురదృష్టకర సంఘటనలు జరగనివ్వకుండా, భక్తులు ఆవేశపడిన వారి ఆవేశాన్ని అర్థం చేసుకొని ఏ విధంగా వారికి ఇబ్బందులు లేకుండా చేయాలి అనే ప్రథమ కర్తవ్యం మా మీద ఉంది. ఎందుకంటే వారు వెంకటేశ్వర దర్శనం కోసం వస్తున్నారు, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత మా మీద ఉంది. గతంలో జరిగినటువంటి ఒక ఏడాది ముందు జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. ఆ రోజు కూడా మొట్టమొదటి క్షమాపణ నేనే చెప్పాను. అదే టీటీడీ బోర్డు మెంబర్, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా రియా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇమీడియట్గా టీవీలో చూసిన తర్వాత ఇమీడియట్గా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మొదటి క్షమాపణ టీటీడీ ద్వారా నేనే ఆ రోజు అపాలజీ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎస్, దాంట్లో ఏర్పాట్లో లోతుపాట్లు ఉన్నాయి కాబట్టి బాధ్యత వహించాలి. కానీ అది జరిగిపోయినట్టు సంఘటన ఈరోజు జరిపించాలని చెప్పి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజే తిరుపతిలో రివ్యూ తీసుకున్నారు. మా డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసు ఎస్పీ ఆఫీస్ ఇనాగ్రేట్ చేసే సందర్భంలో వారు కఠినంగా మాట్లాడడం జరిగింది. లా అండ్ ఆర్డర్ ఎవరైనా అధిగమిస్తే ఎలాంటి వ్యక్తులపైనైనా సరే కఠినమైన చర్యలు తీసుకోండి, ఉద్దేశపూర్వకంగా ఇలాంటి చర్యలు ఏదైనా చేస్తే. కాబట్టి మేము గమనిస్తున్నాం, మొత్తం సీసీటీవీ మీ ద్వారా చెప్తున్నా, మొత్తం సీసీటీవీ కవరేజ్లో ఉంది. మెయిన్ పాయింట్స్ అంతా ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు మీరు చేపించి ఎవరితోనా జరిపిస్తే అందరూ అసలు ఏంటి నిన్న ఏం జరిగింది? మీరేమో ఏమీ జరగలేదు అంటారు, వాళ్ళ మీడియాలోనేమో ఫోటోలు వేశారా? ఏ ఫోటోలు? మరి నిన్నటేను వాళ్ళు అంటా ఉన్నారు, టీవీలో చూపించి నిన్నటి అంటా ఉన్నారు, ఏదో ఇంటర్వ్యూలు కొన్ని వేశారు, అరుపులు అన్నారు, కేకలు అన్నారు, ఏదేదో రాశారు. సరే, నేను వాళ్ళ సంగతి తర్వాత మాట్లాడేది. అసలు ఏం జరిగింది? అంటే వెంకటకృష్ణ, ప్రతి సంవత్సరం మీరు కానీ గమనించినట్టు డిసెంబర్ ఆఖరి వారం, ఆఖరి 10 రోజులు ఈ ఉద్యోగస్తులు కానీ వీళ్ళంతా లీవ్లు యూటిలైజ్ చేసుకుంటారన్న. కాబట్టి కంటిన్యూ హాలిడేస్ వస్తే ఒక 2-3 రోజులు సెలవు పెట్టి మొత్తం హాలిడేస్ని, ముఖ్యంగా తీర్థయాత్రలకు వచ్చే సాంప్రదాయం ఉంది. దాంట్లో ప్రథమ స్థానం వెంకటేశ్వర స్వామి తిరుమల ఆలయం. ఈ ఏడాది ప్రతి ఏడాది విపరీతమైన రద్దీ వస్తుంది. అందులో భాగంగా నిన్న భూదేవి కాంప్లెక్స్లో టికెట్లు జారీ చేస్తున్న సందర్భంలో మాకు లిమిటెడ్ కోటా ఉంటుంది, 12,000, 15,000 ఉంటుంది. కానీ భక్తులు దాదాపు దానికి 2 వచ్చినట్టు సందర్భంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కానీ సంఘటనలు జరిగేటప్పుడు అక్కడ పనిచేసే విధి నిర్వహణలో ఉన్న అధికారులు భక్తుల పట్ల తీవ్రంగా మర్యాదగా వ్యవహరించాలి. అది మాత్రం నేను చెప్తున్నా. భక్తులు ఆవేశపడినా సరే మనము వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరైనా తప్పు చేస్తే అలాంటి వారి మీద మేము చర్యలు తీసుకుంటే, భక్తులు ఆవేశపడినా సరే మనం ఆవేశపడకూడదు. వారి పట్ల వారు అంటే నిన్న ఎవరైనా ఆవేశపడ్డారా? నిన్న నేను చూశాను. అంటే ఒకవేళ జరిగితే చెప్తున్నా, నేను అది కూడా చెప్తున్నా, భక్తుల తరపున మాట్లాడుతున్నా. నేను ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా భక్తుల తరపున మాట్లాడుతున్నా. ఎవరినా ఒకవేళ ఆవేశపడినా వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఒకవేళ 2,000 కళ్ళు ఉన్నాయన్న. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొన్న కరుణాకర్ రెడ్డి గారు నా 2,000 నిఘా నేత్రాలు టీటీడీలు ఉన్నాయన్నారు. ఆ నేత్రాలు ఇలాంటి పనులు చేయమని చెప్పి ఏం గ్యారంటీ అన్నా?
అది ఓకే, నేను సరే అది మాట్లాడదాం. నేను అనేది నిన్న తొక్కిసలాట జరిగిందా లేదా అనేదే నేను మీ దగ్గర నుంచి తొక్కిసలాట కాదు నాది. క్యూ లైన్ లో వదిలే సిస్టమ్ లో నేను చెప్తున్నాను కదా, 12,000 టికెట్లు అంటే దాదాపు 20,000 మంది భక్తులు వచ్చారు. నాకు కావాలి టికెట్, నీకు కావాలి టికెట్లు అని చెప్పి వారు ముందుకు తోసుకొని పరిగెత్తుకుంటూ దాని ఏమంటారు ఆ చిన్నటువంటి క్యూ లైన్ లో వారే తోసుకోవడం జరిగింది. దాని మీద కంట్రోల్ చేయడం జరిగింది. ఎలాంటి మీరు చెప్పినట్టు వాళ్ళు మీడియాలో చేసినట్టు ఏదో యుద్ధ వాతావరణం మారి ఏదో అయిపోయింది కింద దేవుడే బ్రతికిచ్చినాడు అలాంటి సంఘటనలు ఏమీ జరగలేదన్నా, ఆ భక్తుల మధ్య తోపులాట్ల సందర్భంగా దాన్ని ఏమంటారు భూతద్దంలో చూపించి ప్యానిక్ చేయాలని చెప్పి, భక్తుని ప్యానిక్ చేయాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో చేశారు. అలాంటి సంఘటన నిన్న మా కంట్రోల్లో నుండి చేయి దాటిపోలేదు. తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు అక్కడ కాబట్టి అలాంటి సంఘటన జరగలేదు. మురళి గారు నమస్తే అండి. మురళి గారు మీరు కూడా స్థానికులే కదా, సెలవు దినాల్లో కాస్త రద్దీ ఎక్కువ ఉండడము, తాకిడి ఎక్కువ ఉండడం ఇవన్నీ ఎవ్రీ టైం చూస్తున్నదే. కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలోనేమో విపరీతమైన తొక్కిసలాట జరిగింది, ప్రభుత్వ వైఫల్యము, టీటీడీ వైఫల్యము, చేతులెత్తేశారు, భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఇవన్నీ చాలా రకాల పదాలు వాడాలంటే చాలా టైం పట్టుద్ది. కానీ అసలు ఏం జరిగింది చెప్పగలరా మీరు? సార్ నమస్కారం. మీకు మిత్రులు భానుప్రకాష్ రెడ్డి గారు, విద్యాసాగర్ గారు, వీక్షకులకు నేను సిపిఎం పార్టీ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్ మీరు అన్నట్టుగా ఇప్పుడు కుట్రలు, కుతంత్రాలు లేదంటే ఏమన్నా దుష్ట ఆలోచనలు జరిగాయా లేదా అనేది ఒక అంశము. అది మన భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు పరిశోధనలు చేయొచ్చు, లేదా ఇంకా పోలీసు, ఇంటెలిజెన్స్, సిసి కెమెరాల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటి నేడులో ఉన్నది, దాన్ని అంతా పరిశీలన చేస్తామని సంతోషమే. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, ఇది ఒక సాక్షి దినపత్రికలోనో లేదంటే సాక్షి ఛానల్లోనో వచ్చినటువంటి అంశం కాదు. ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది, ఈనాడు పత్రిక రాసింది, ప్రజాశక్తి పత్రిక రాసింది, ఆంధ్రప్రభ వాళ్ళు రాశారు, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అన్ని పత్రికల్లో ఇది కవర్ అయింది ఈ వార్త. ఈ కవర్ అయినటువంటి దాంట్లో తోపులాట జరిగింది, పసిబిడ్డలు విపరీతంగా అల్లాడిపోయినారు, వృద్ధులు అల్లాడిపోయినారు, మహిళలు అల్లాడిపోయినారు అనేది ఒక వాస్తవం. ఈ వాస్తవాన్ని ఎందుకు జరిగిందన్న విషయాన్ని పరిశీలన చేయకుండా ఇక వేరే విషయాల మీద చర్చ జరిగితే ఉపయోగకరంగా ఉండదనేది నా భావన. ఇక మామూలుగా అయితే ప్రతి రోజు 11 గంటలకు ఈ టైమ్స్ ఈ టైం బేస్డ్ గా ఇచ్చే టోకన్లు, ఆ స్లాటెడ్ టోకన్స్ అని అంటారు, అవి అక్కడ ఇస్తారు భూదేవి కాంప్లెక్స్ దగ్గర. అదే మాదిరి శ్రీవారి మెట్టు నడక మార్గంలో వెళ్లే వారికి దివ్య దర్శనం టోకన్లు, అదే మాదిరి అలిపిరి మార్గంలో వెళ్లే వారికి దివ్య దర్శనం టోకన్లు కూడా ఇక్కడే ఇస్తున్నారు. ఇక్కడంటే భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసము, విష్ణు నివాసం ఈ 3 ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి టోకన్లు ఇస్తూ ఉంటారు. గతంలో సాయంత్రం 4 గంటలు ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత మార్పులు చేశారు. దానికి పూర్వం ఉదయం పూట ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు లేటెస్ట్ గా 11 గంటలకు ఇచ్చారు. గత నెల రోజుల నుంచి నడక మార్గంలో ఇవ్వాల్సినటువంటి టోకన్లు అక్కడ కాకుండా ఇక్కడ ఇవ్వడం అనేది. ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే భక్తుడు దిగిన వెంటనే వాడు నడక మార్గంలో వెళ్ళిపోతే నడక మార్గంలో దివ్య దర్శనం టోకన్లు ఇస్తే ఓ పని అయిపోయేది. అది ఎందుకు ఈడ తెచ్చి పెట్టారో అర్థం కాదు. దిగిన వాడు భూదేవి కాంప్లెక్స్ కి రావాలి, వాళ్ళు ఇచ్చేదాకా వెయిట్ చేయాలి, ఆ వెయిట్ చేసిన తర్వాత టికెట్లు తీసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ నడక మార్గంలో వెళ్ళాలి. అంటే అది శ్రీవారి మెట్టు మార్గమా, అలిపిరి మార్గం అనేది అక్కడ ఉన్న అవైలబిలిటీ ఉన్న టికెట్ల ఆధారంగా లేదు, అది కూడా దొరకకపోతే మళ్ళా టైం ఆధారంగా ఇచ్చేటువంటి టోకన్ల కోసం వెయిట్ చేయాలి. ఇది 25,000 టికెట్లు ఒక చోట ఇవ్వడం అనేది ఇటీవల ప్రారంభమైంది. ఇది కరెక్ట్ అయినటువంటి చర్య కాదు, దీన్ని మార్పు చేయాలి. ఇది నడక మార్గంలో వెళ్లే వాళ్ళకి నడక మార్గంలోనే ఇవ్వాలి. రెండవది, వచ్చినటువంటి వాళ్ళకి వచ్చినట్టుగా ఇచ్చి పంపించేస్తే ఉన్న టికెట్లు ఇస్తారు. నువ్వు ఎన్ని లక్షల మంది వచ్చినా, ఎన్ని వేల మంది ఇచ్చినా నువ్వు ఎన్ని టికెట్లు ఇవ్వగలవు అంతే కదా ఇవ్వగలవు. దానికంటే మించి నువ్వు ఎందుకు తలుపులు క్లోజ్ చేసుకొని పలానా టైం దాకా ఉండాలి? 11 గంటలు, ఇప్పుడు ఉదయం 5 గంటల నుంచి ట్రైన్లు వస్తాయి, ఉదయం 2 నుంచే ట్రైన్లు రావడం అనేది ప్రారంభమవుతుంది. 5-7 గంటల మధ్య విపరీతంగా ట్రైన్స్ వస్తాయి. ఆ ట్రైన్ లో వచ్చినటువంటి ఎక్కడెక్కడి నుంచో ఉత్తరాది ప్రాంతాల నుంచి
మనకు దక్షిణ భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి చాలా పెద్ద సంఖ్యలో వచ్చి కుప్పలు తెప్పలుగా దిగేస్తారు. తిరుపతి రైల్వే స్టేషన్ కిటకిటలాడిపోతా ఉంటుంది. ఉదయం పూట ఎప్పుడున్నా మీరు చూడండి, అసలు తొక్కిసలాంటి ఏడో చర్చిస్తాను మనం. తిరుపతి రైల్వే స్టేషన్ లో ఇప్పుడు ఇట్లాంటి ప్రమాదం వస్తుందని ప్రతిరోజు దినగండం నూరేళ్ల ఆయుష్లాగా ఉంటుంది ఆ రైల్వే స్టేషన్ లో. అంత పెద్ద ఎత్తున దిగేస్తారు. ఈ జనం అంతా మళ్ళీ గంటల తరబడి ఈ టికెట్ల కౌంటర్ దగ్గర వెయిట్ చేయడం, పసిపిల్లలకు పాలు లేకపోవడం, తాగేదానికి నీళ్లు లేకపోవడం, అక్కడ రకరకాల సౌకర్యాలు ఏమాత్రం లేకపోవడం, ఇవన్నీ నేను బిఆర్ నాయుడు గారి దృష్టికి కూడా చాలా డీటెయిల్డ్ గా వీటన్నిటిని రాసి మరీ ఇచ్చాను. ఆయనతో ప్రత్యేకంగా డిస్కస్ చేశాను. డిస్కస్ చేసిన సందర్భంలో వెంటనే ఆ భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఒక తాత్కాలికమైనటువంటి షెడ్ ఒకటి వేశారు. ఆ తర్వాత ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ మేము నిర్మాణం చేస్తామని టీటీడీ చైర్మన్ గారు కూడా గతంలో హామీ ఇచ్చినారు. అది బోర్డులో కూడా తీర్మానం అయిందని చెప్పి నేను కూడా తెలుసుకున్నాను. అవన్నీ కూడా మంచిదే. ఆయన స్పందించారు, వెంటనే ఆ చర్యలు కూడా చేపట్టారు. ధన్యవాదాలు. కాకపోతే ఏంటంటే ఈ రకమైనటువంటి మార్పులు ఎందుకు చేయాలి? దీనివల్ల ఏమి ప్రయోజనం? నిన్న జరిగినటువంటి ఘటనలో భానుప్రకాష్ రెడ్డి గారు లేదా టిటిడి యాజమాన్యం కూడా గమనించాల్సింది ఏమంటే 11 గంటలు ఉదయం ఎప్పుడో దిగినటువంటి వాళ్ళు 11 గంటల దాకా ఎందుకు వెయిట్ చేయాలి? అక్కడ గంటల తరబడి ఆడేమన్నా వేరే ఏర్పాట్లు ఉన్నాయా? కనీసం తాగేదానికి నీళ్లు ఉన్నాయా? లేదా ఏమన్నా కనీసమైన సౌకర్యాలు ఉన్నాయా? టీటీడీ ఏ ఏర్పాట్లు చేయకపోగా కేవలం 3 సెక్యూరిటీ గార్డులు అక్కడ ఉన్నారు. ఆ 3 సెక్యూరిటీ గార్డులు ఆ ఒత్తిడి తట్టుకోలేక అప్పుడు ఉన్నతాధికారులకి కంప్లైంట్ చేస్తే అప్పుడు ఏం చేస్తూ ఆ తర్వాత స్థాయి అధికారులు వచ్చారు. ఇది అవసరమా? ఇప్పుడు సెలవులు వస్తాయనే విషయం అందరికీ తెలుసు. 20 కొత్తన ప్రతి సంవత్సరం ఈ టైంలో వచ్చేదే కదా వస్తాయి. ఇప్పుడు క్రిస్మస్ సెలవులు వస్తాయి, సంక్రాంతి సెలవులు వస్తాయి. విపరీతంగా జనం రావడం అనేది ఒక ఆనవాయితీ. వైకుంఠ ఏకాదశి అంటే ఇప్పుడు ఎవరో కుట్ర చేస్తే లక్షల సంఖ్యలో వచ్చారు, కోట్ల సంఖ్యలో వచ్చారు. కుట్రలు కుతంత్రాలు అవన్నీ ఉంటే పరిశీలన చేయండి. కానీ గ్యారంటీగా జనం వచ్చే సమయం ఇది. ఈ సమయంలో చేపట్టాల్సినటువంటి చర్యలు ప్రాపర్ గా చేపట్టకపోవడం అనేది వైఫల్యం. దాన్ని సమీక్ష చేయాలి. అది ప్రభుత్వం అయినా టీటీడీ యాజమాన్యమైనా జరిగిన లోటును గమనించాలి. మనం పెట్టాల్సినంత శ్రద్ధ దాని మీద పెట్టలేదు. గతంలో 6 మంది చనిపోవడానికి కారణం ఏమి? ఈ వైఫల్యమే కదా. అప్పుడు కూడా గేట్లు వేసేసి గమ్మున కూర్చోనండి అందరూ జనమంతా కూడా ఒక్కసారి చేరిపోయిన తర్వాత అప్పుడు ఒక ఆమెకి అస్వస్థత జరిగితే ఆమెను బయటికి తీసుకెళ్ళడం కోసం అని చెప్పి గేట్లు తీస్తే ఒక్కసారిగా కుప్పలు తెప్పలుగా వచ్చి పడి 6 చనిపోయారు. ఇది మనకందరూ కూడా తెలుసు. నేను ప్రత్యక్షంగా ఆ రోజు హాస్పిటల్లో వీటన్నిటినీ చూశాను. ఆ సందర్భంగానే మిగిలిన అధికారులు గాని యంత్రాంగం గాని ఆ తర్వాతనే వచ్చారు. నేను ప్రత్యక్షమైన సాక్ష్యం దాంట్లో. కాబట్టి ఈ ఏదో ఆ గతంలో జరిగినటువంటి ఈ ఘటనల నుంచి నేర్చుకొని దీనికి అనుగుణంగా అలర్ట్ అదే నేను ఇందాక అన్నది కూడా అదే. ఈ ఘటనకి 2-3 రకాల యాంగిల్లో కరెక్టే టీటీడీ అలర్ట్ అవ్వాలి. ఒక్క నిమిషం మురళి గారు, సాగర్ గారు ఈ నిన్న జరిగిన ఘటన మీద మీకున్న సమాచారం ఏంటి? అంటే జరుగుతున్న ప్రచారం ఎక్కువగా చేసి చూపిస్తున్న ప్రచారమా? మురళి గారు అన్నది వాస్తవమే. మా మీడియాలో కవర్ అయింది, ఈనాడు మీడియాలో కవర్ అయింది, బ్లూ మీడియాలో కవర్ అయింది. కాకపోతే బ్లూ మీడియా ఇక అది తెలిసిందే కదా, అలాగే ఉంటుంది. కాకపోతే అసలు జరగలేదు అని చెప్పడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఆ జరిగిన దాని తీవ్రతని ఎక్కువగా చూపించే ప్రయత్నం జరుగుతోంది అనేది వాస్తవం. కాకపోతే ఆ జరిగింది కూడా ఎందుకు జరిగింది అనేది పోస్ట్ మార్టం. ఇప్పుడు మీకున్న అవగాహన ఏంటి? గుడ్ ఈవినింగ్ సార్, మీకు అట్లాగే బల్ ప్రకాష్ అన్న కూడా నమస్కారం. ఇక్కడ అన్ని మీడియాలో వచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది కూడా అది ఎందుకు జరిగిందనే మాట్లాడుతాం. అంతే మనం దాచిపెట్టడం లేదు. అయితే వార్తను మిస్ఇంటర్ప్రిటేషన్ చేసి పబ్లిక్లకి ఏ రకంగా తీసుకెళ్లారు, వార్తగా తీసుకెళ్లారా, వార్తను ట్విస్ట్ చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసేసి భయభ్రాంతులుగా గురి చేయడానికి చేసిన ప్రయత్నాన్ని మాత్రం మనం తప్పులు పడుతున్నాం ఇక్కడ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అంటే మేము ముగ్గురం లోకలే, మాకు తెలుసు అక్కడ పరిస్థితులు ఏంటన్నది. ఒకవేళ భానుప్రకాష్ అన్న అడ్మినిస్ట్రేషన్ లో ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ కొండ మీద ఎంతమందికి వసతి ఉంటది, కొండ మీదకి ఎంతమంది డైలీ ఎంతమందికి అక్కడ ఉండడానికి అవకాశం ఉంది, స్నానాలు చేయడానికి అవకాశం ఉంది అంటే వెరీ లిమిటెడ్. వచ్చేటట్టు కొండ మీద పంపిస్తే ఆ ప్రెషర్ కొండ భరించగలిగే కెపాసిటీ కొండకు లేదు. దాని కెపాసిటీ మొత్తం అంతా కలిపితే కూడా ఒక 70,000 మంది. కానీ కొండ మీద 70,000 ఉంటే ఇక్కడ కొండ కింద 1,00,000 మంది ఉంటారు పైకి పోవడానికి. ఆ 70,000 1,00,000 మందిని పంపలేం కదా, అక్కడ పోయి ఏం చేస్తారు అక్కడ. సో అందువల్లనే టీటీడీ ఏం చేసిందంటే
కింద కొన్ని ఏర్పాట్లు చేసింది. అది సరిపోతాయా లేదా అనేది రెండో డిస్కషన్, ఏర్పాట్ల మీద రెండో డిస్కషన్. కానీ కొండ మీదకి ఇక్కడ స్క్రూటనైజ్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ కొద్దిగా ఏర్పాట్లు చేసుకొని వెళ్తే అక్కడ భక్తుడు ఇబ్బంది పడకుండా ఉంటాడు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు. అక్కడికి వెళ్ళి భక్తులు ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు, రాకూడదు కూడా. దానికి చాలా పారామీటర్స్ చూడాల్సి ఉంటుంది. కన్నారపు గారు చెప్పినట్టు ఏర్పాట్లు ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది అంటే నేను యాక్సెప్ట్ చేస్తాను, బాగా కూడా యాక్సెప్ట్ చేస్తాడు. బట్ వచ్చేట్లు పంపడం అనేది అసాధ్యం కొండ మీద, అది జరిగే పని కాదు. నిన్న చూడండి 12,000 టికెట్లు ఉంటే 40,000 మంది వచ్చారు, 40,000 మంది వచ్చారు. ఉన్నదా అక్కడ కొండ మీదకి భక్తుడు వెళ్ళిపోతే ఆ 40,000 టికెట్ దొరకపోతే భక్తుడు అక్కడ ఆందోళన చేస్తాడు, అక్కడ ధర్నా చేస్తాడు, దాన్ని ఎవరు భరించాలా? సో ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి చాలా సమస్యలు ఉంటాయి. బట్ ఒకటి నేను యాక్సెప్ట్ చేశాను అంటే టీటీడీ కొండ కింద అయితే మాత్రం తిరుపతిలో చాలా వసతికి సంబంధించి కానివ్వండి, ఇందాక కందారపు గారు రేస్ చేసేటట్టు పిల్లలకు మంచినీళ్లు, పాలు, లేకపోతే ముసలోళ్ళకి, గర్భిణీలకు, వీటి మీద బాలన్న కూడా ఎట్లాగూ డిబేట్ లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో భక్తుడు రైల్వే స్టేషన్ లోనో బస్ స్టాండ్ లో ఫ్లైట్ లోకి వచ్చేటోడికి ఎవరికి ఇబ్బంది ఉండదు ఇక్కడ. అదే 4-వీలర్ లో వచ్చేవాడు ఇట్లా వీళ్ళు వచ్చేవాళ్ళు అందరికీ కూడా వాళ్ళు కొంత సమయం అక్కడ గడిపి వాళ్ళు రిలాక్స్ అయిన తర్వాత కొండ కిందనే స్క్రూటినీ చేసి పంపించి పైకి పంపిస్తే భక్తుడు పైన ఇబ్బంది పడకుండా ఉంటాడు అన్నది మాత్రం 100% వాస్తవం. అయితే ఇక్కడికి పర్టికులర్ గా ఈ ఇష్యూకి వచ్చేసరికి ఏంటంటే ఇది నిన్న జరిగింది తోపులాట మాత్రమే, చిన్న తోపులాట, తొక్కిసలాట కాదు, చిన్న తోపులాట. దాన్ని ఎక్స్ప్లాయిడ్ చేసేసి ఏదో రకంగా గత సంవత్సరం జరిగిన మాదిరి ఈ సంవత్సరం కూడా జరిగింది అని చూపించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం, అసలు వీళ్ళు భగవంతుడి మీద వీళ్ళకి ఏమాత్రం నమ్మకం ఉంటే చేసేది ఎవరు? ఎవరైనా వేరే పరాయి మతస్థులు అవునో కాదో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి నేను అనేది ఒకరే కాదు, మనం మీడియా వారిదే కదండి, మీడియా వారిదే. ఆ మీడియాలో ఉన్న వ్యక్తులు పనిచేసే కాదు కదా, పార్టీ వారిదే, మీడియా వారిదే, ఇంకేం కావాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఓ టార్గెటెడ్ గా తిరుమల అనగానే అదొక ఇంట్రెస్టింగ్ మెటీరియల్ ఎక్స్ప్లాయిడైజేషన్ చేయడానికి మెటీరియల్ అయిపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం. అది ఎక్స్ప్లాయిడ్ చేసేదానికి మెటీరియలా, సబ్జెక్టా? దేవుడు కాదా? దేవుడి మీద నువ్వు కుట్ర పన్నుతా ఉంటే దేవుడిని క్షమిస్తాడా? పాపభీతి ఉంటుందా? మనిషికి ఉండాలి కదా, పాపభీతి ఎక్కడో చోట ఉండాలి కదా. ఈ పని నేను కొండ మీద, దేవుడి మీద, దేవస్థానం మీద ఈ రకంగా నేను ప్రచారం చేయొచ్చా? నిజం అవునా కాదా? అనేది కాదు, లడ్డూలు కల్తీ చేసి, నెయ్యిలు కల్తీ చేసి, అవి చేసిన వాళ్ళకి ఇది పెద్ద లెక్క. దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. కానీ కాకపోతే వీళ్ళ నుంచి భక్తులను ఎలా కాపాడుకోవాలి అనేది సరే, కొందరికి విశ్వాసాలు ఉండొచ్చు, విశ్వాసాలు లేకపోవచ్చు, కానీ భక్తులు పానిక్ చేయడం, నేను కరెక్ట్. భక్తులు పానిక్ అంటే ఏ రకంగా కరెక్ట్ గా సంవత్సరం కావస్తోంది, 6 మంది చనిపోయి. ఇక్కడ చావుతో ముడిపడి ఉన్నటువంటి విషయం, భక్తులు కల్తీ వాళ్ళు ఎదుర్కొంటున్నారు, వాళ్ళు జైలుకు పోతారు, వాళ్ళ కర్మలు పడతారు, అది వేరే విషయం. ఇక్కడ ప్రాణాలకు సంబంధించిన విషయాన్ని మళ్ళీ ప్రాణాలకు మాత్రం వాళ్ళకేం పెద్ద ఇదే ఏమి ఎన్ని డిబేట్ చేయలేదు. ఆ పాప భీతి కూడా వదిలేశారంటున్నా నేను. మరి అదే మరి పాప భీతి ఎక్కడిది? ఆ పాప భీతి కూడా వదిలేసి దేవుడు దేవస్థానం అన్నది ఒక వీళ్ళకి పనికొచ్చే మెటీరియల్ లాగా తయారైంది, ఒక కంటెంట్ లాగా తయారైపోయి వీళ్ళు చేస్తున్నటువంటి ఎక్స్ప్లాయిటేషన్ మామూలు ఎక్స్ప్లాయిటేషన్ కాదు. అసలు నేను అక్కడ జరిగింది తోపులాటే కాదు, జస్ట్ అంటే 2-3 నిమిషాలు. మీరేమో తొక్కిసలాట కాదు, స్వల్ప తోపులాట అన్నారు. నేను చెప్పాను, అదే చెప్పాను. మురళి గారు తొక్కిసలాట కాకపోయినా అక్కడ జరగాల్సిన స్థాయిలో ఏర్పాట్లు ఇంకొంచెం చేసి ఉండాల్సింది, అది కూడా జరగకుండా నివారించగలిగే పరిస్థితి ఉండి కూడా నివారించలేకపోయారు అనేది మురళి గారు చెప్పారు. నేను ఈ డిబేట్ స్టార్ట్ చేయడానికి కొంచెం ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీడియాలో ఉండే ఒక మా మిత్రుడు, మా జర్నలిస్ట్ మిత్రుడు
సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఫోన్ చేసి అబ్బా ప్రోమోలో ఏంటి మేమేదో చేసినట్టు ఇది చేస్తున్నారు, మా దగ్గర మేము టీవీల్లో ఇచ్చాం, విజువల్స్ ఇచ్చాం, ఫోటోలు వేస్తున్నాం కదా, తొక్కేసలాట అది ఇది అంటే అదే కదా విషయం, అసలు విషయం అదే కదా, అదే చర్చ. అలా మీరు ఎవరికీ లేదు అంత ఇదిగా ఎలా వచ్చింది, పైగా అదే అంటే ఒక ఫ్రెండ్లీ ఇది అనుకోండి, అది కాదు. కాకపోతే భానుప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే, మీకు అనుమానాలు ఉన్నాయి అన్నారు. ఈ అనుమానాలు మీరు ఊహిస్తున్నారా లేక రిలయబుల్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయా? జనంలో ఒక పానిక్ సిచ్యువేషన్ తీసుకొచ్చి ఉంటుంది. ఒక్కొక్కసారి కావాలనుకున్నప్పుడు ఏముంది, ఇప్పుడు దాదాపు 20-30 మంది కిటకిటలు ఆడుతున్నాడు, పాం 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 అంటే అయిపోయాయి మటాష్. సో నేను ఇప్పుడు సలహా ఇచ్చినట్టుంది ఎవరికో, సరదాగా చెప్పాను కానీ సలహాలాగా అయిపోయింది. సో అలాంటి పానిక్ క్రియేట్ చేసే ప్రమాదాలు ఉంటాయి. అయితే మీకు రిలయబుల్ సోర్సెస్ నుంచి ఉన్న నమ్మకమైన సోర్స్ అది లేక జరుగుతుందని భానుప్రకాష్ రెడ్డి గారు అదే మీరు ఊహిస్తున్నారా, ఏమైనా రిలయబుల్ సోర్స్ ఉందా ఈ అనుమానానికి, మీ అనుమానానికి? ఏడాది జరిగినటువంటి సంఘటనలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఫిజికల్ గా టోకన్స్ ఇవ్వద్దండి, ఆ ప్రక్రియని కాకుండా వేరే ప్రక్రియ ద్వారా భక్తులకి ఇబ్బంది లేకుండా దర్శనం చేసే అవకాశం ఏ విధంగా ఉంటుందో దాన్ని పరిశీలించమని చెప్తే మేము మొత్తం డిప్ సిస్టమ్ ద్వారా ఈ వైకుంఠ ఏకాదశి దర్శనానికి ఆలోచించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానాలు దాదాపు 7 లక్షల చిల్లర ఎన్రోల్ చేసుకుంటే 1,70,000 మంది 3 రోజులకి డిప్ లాటరీ ద్వారా ఒక కుటుంబంలో, ఇప్పుడు నేను అనుకోండి నాతో పాటు 1+3 వారు దర్శనానికి వెళ్ళేటట్టు దాన్ని డిజైన్ చేయడం జరిగింది. తద్వారా వచ్చినట్టు భక్తులు దర్శనానికి రావచ్చు. నాకు అనుమానాలు ఎక్కడుందంటే, ఈ టోకన్లు లేకుండా భక్తులు తిరుమలకి రాలేరు కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకొని మేము భక్తుల కోసం వారు ఎటువంటి ఇబ్బంది పడిన ముందు మురళి గారు చెప్పినట్టు కొండ మీద పరిమిత సంఖ్యలో భక్తులు ఆలయంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది, మన 70,000 మంది దర్శనం చేసుకునే అవకాశం ఉంటే 2-3 లక్షల మంది వస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని భక్తుల భద్రతని ఉద్దేశంలో పెట్టుకొని మేము ఇలాంటి ఫార్ములాని ఫస్ట్ టైం టీటీడీలో దీన్ని మేము తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది సక్సెస్ అయితే ఈ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి, ఒకవేళ ఆ ముసుగులో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చెప్పి ఏదైనా జరుగుతుందేమో అని చెప్పి నాకు అనుమానాలు ఉన్నాయి. అందుకని దాన్ని భావించి ఒకవేళ రేపు 30వ తేదీ రద్దీ వస్తే ఈ నడకదారులో వస్తున్నట్టు గోవిందమాల వేసుకొని వస్తున్నట్టు భక్తుల వస్తున్నట్టు సందర్భంలో వాళ్ళ అలిపిరి దగ్గరకు వచ్చిన తర్వాత టోకన్ లేకపోతే మేము కొండ మీద దర్శనం కాదని చెప్పి వారికి ఆ ముసుగులో ఏదైనా కొన్ని ఇట్లాంటి దుష్ట శక్తులు కలిసి ఏదైనా ఆందోళన చేస్తాయి, లేకపోతే వారికి ఆలోచన లేకపోతే వీళ్ళే చేయిస్తారని చెప్పి నాకు అనుమానాలు ఉన్నాయి. అందుకని నేను చెప్పాను బోర్డులో కూడా, ఏంటంటే ఇలా అలాంటి మనకి అర్థమవుతున్న దీని ప్రకారం చూస్తే, ఇప్పుడు ఇందాక మురళి గారు మాట్లాడింది కానీ లేకపోతే పోయినసారి జరిగిన ఘటన ఒకసారి మనం గుర్తు చేసుకుంటే కూడా అవసరమైనంత సెక్యూరిటీ ఫోర్స్ అందుబాటులో లేకపోవడం వల్ల జరుగుతున్నాయనేది అర్థమవుతుంది. ఇప్పుడు నిన్న 3 గార్డులు ఉన్నారు, అది ఎప్పుడైతే చేయి దాటిపోతుందో అప్పుడు సమాచారం అందిస్తే అతను బలగాలో పోలీసులు వచ్చారని చెప్పి అన్నారు కదా, అది నిజమే కదా. పోయినసారి కూడా అదే జరిగింది, ఎవరికో డిఎస్పీకో ఎవరికో అప్పచెబితే ఆయన ఎక్కడికో పోయినాడు పని ఉండి ఆవిడ ఒక లేడీకి కొంచెం హెల్త్ ఇదైతే గేట్ తీసే ప్రయత్నంలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సో అంత భారీ ఎత్తున బలగాలను మోహరించుకుంటే కొంత కంట్రోల్లో ఉంటుందేమో కదా సిచ్యువేషన్. ఆ ఏర్పాట్లు ఏమైనా జరుగుతున్నాయా? లేదు, మురళి గారు చెప్పినట్టు భద్రత మేము పెట్టుకొని ఉన్నాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ క్యూ లైన్ మేనేజ్మెంట్ జరగాలని చెప్పుకోరు. నిన్న అనూహ్యంగా మేము ఎక్స్పెక్ట్ చేసింది 20,000-40,000 భక్తులు వచ్చారు. ఎందుకంటే ఈ కంటిన్యూ హాలిడేస్ వల్ల డబ్బులు వస్తుంది అనుకుంటే 4 times వచ్చారు. దానికి కావాల్సిన సిబ్బంది పెట్టుకుని ఇమీడియట్ మాకు నేను అందుకే చెప్పాను భానుగారి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత భక్తులు విపరీతంగా పెరుగుతున్నారు. నేను కారణాలు ఏంటి నేను అవి మాట్లాడడం లేదు, పెరుగుతున్నారు. అది మీకు నాకంటే మీకే ఎక్కువ తెలుస్తుంది కదా. అలాంటప్పుడు ఊహించాలి, 10,000 మంది పోయినసారి వస్తే ఈసారి 30,000 మంది వస్తారని ఊహించే ఇది మీకే ఉండాలి మాకంటే.
అన్న ఊహకు అందని భక్తులన్నా నిన్న మేము అధికారులు కూర్చొని ఇదే మీరే మాట్లాడిన సబ్జెక్ట్ మీద మేము చర్చించేది ఊహకు కూడా అందలేదు ఇంతమంది వస్తారని. ఎందుకంటే స్వామివారి వచ్చే వాళ్ళు మనం నియంత్రించే శక్తి కానీ సామర్థ్యం కానీ చేయకూడదన్న. ఎందుకంటే శక్తి ఉన్నప్పటికీ భక్తులు ఏమంటారంటే నాకు వెంకటేశ్వర దర్శనం కాకపోయినప్పటికీ నేను కొండ మీద వెళ్ళి స్వామివారి కొబ్బరి కొట్టిస్తానంట అన్న అఖిలాండ దగ్గర. కాబట్టి అలాంటి భక్తులు ఆపే సాంప్రదాయం ట్రీటెడ్ లేదు. నియంత్రించమని ఎవరు అన్నారు, నియంత్రించకూడదు. కానీ వాళ్ళకి ఏర్పాట్లు అవసరమైన ఏర్పాట్లు అవసరమైతే ఒక రోజు లేదు. ఇప్పుడు 32 గంటలు క్యూ కాంప్లెక్స్ లో ఉండడం కంటే వాళ్ళని ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారండి. ఇప్పుడు మా ఊరు దగ్గర మేడారం జాతర జరుగుతుంది. 4 రోజులే జాతర జరిగేది, 4 రోజులే, అది కూడా 2 సంవత్సరాలకు ఒకసారి. కరెక్ట్గా ఆ మెయిన్ టెంపుల్కి 10 కిలోమీటర్లు ఎటు చూసినా గుడారాలే ఉంటాయి. ఎటు చూసినా 100 అడుగుల టవర్ ఎక్కి చూస్తే కనుచూపు మేరలో గుడారాలే కనపడతాయి. ఆ 4 రోజులు తర్వాత మనుషులు కనపడరు, దాని ముందు మనుషులు కనపడరు. సో మీకేమో నిత్య కళ్యాణం పచ్చతోరణం కదా అక్కడ, మీరు ఎన్ని ఏర్పాట్లు చేసుకోవాలి? మేము తాత్కాలిక ఏర్పాటు మేము చేసుకుంటున్నాం. అందుకనే మేము మొన్న ధర్మకర్తల మండలి సమావేశంలో అలిపిరి పాదాల దగ్గర అలిపిరి బేస్ క్యాంప్ దాదాపు 50 ఎకరాల్లో మీరు అన్నట్టు ఎంతమంది భక్తులు వచ్చినా వారు అక్కడే అకామిడేట్ అయ్యేటట్టు ఇంతకుముందు మీరు చెప్పినట్టు మేనేజ్మెంట్ క్యూ లైన్ మేనేజ్మెంట్ కానీ చిన్నపిల్లలకి వస్తే ఇబ్బంది లేకుండా పాలు నీళ్లు ఇవన్నీ ఉండే విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. అది పర్మనెంట్. ఇక్కడ కానీ కొండ మీద ఇప్పుడు వైకుంఠం 1, వైకుంఠం 2 ఉంది. వైకుంఠం 3 కూడా ఏ విధంగా మనం ఎయిర్పోర్ట్స్ లో 1,00,000 మంది ప్యాసింజర్స్ ని హ్యాండిల్ చేసే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో, 1,00,000 మంది భక్తులు వచ్చినా సరే కొండ మీద వైకుంఠం 3లో మేము వారిని అన్ని విధాల వారికి కావాల్సిన వసతులన్నీ కల్పించాలని చెప్పి ఒక ప్రతిపాదన ఉంది. అది ఇది 2 అవుతుంది. అది పర్మనెంట్. కానీ టెంపరీగా ఇలాంటి పర్వదినాల్లో ఏ విధంగా చేయాలో ఒక మాన్యువల్ ఉంది మా దగ్గర. ఆ మాన్యువల్ కి అనుగుణంగా మేము చేసుకుంటున్నాం. మొన్న మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ వచ్చింది. దాని మీద కూడా మేము రివ్యూ తీసుకున్నాం. ఈ రోజు నుంచి అదే వైకుంఠ ఏకాదశి అంటే ఇంకో 2-3 రోజులు ఉంది. మా బ్లూ ప్రింట్ ఒకటి తయారు చేసుకున్నా ఎక్కడెక్కడ ఏ విధంగా భక్తులు వస్తే వారికి సౌకర్యాలు కల్పించాలి, వారికి పాలు నీళ్లు ఏ విధంగా ఇవ్వాలో అన్ని ఏర్పాట్లు మేము కొండ మీద ఏ విధంగా ఇస్తున్నామో ఇక్కడ కూడా ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి భక్తులు ఎవరు దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ఏదో వైకుంఠ ఏకాదశి ఆ ఒక్కరోజు చూస్తేనే స్వామివారి అనుగ్రహం మనకు వస్తుందని చెప్పి ఒక ఆలోచనతో ఆ కోరికతో మీరు దయచేసి అందరూ కానీ వచ్చేస్తే ఇది మన గుడి, మనందరి గుడి. ఇక్కడ దర్శనం చేసేదానికి 70,000 మందికి అవకాశం ఉంది. మనం దానికి 3 ఇంతలు 4 ఇంతలు వస్తే ఇక్కడ పనిచేసే టీటీడీ సిబ్బంది కానీ పోలీసు కూడా వారు కూడా మనుషులే కాబట్టి యంత్రాలు కాదు కదా ఇమీడియట్ గా రియాక్ట్ చేసేదానికి. కాబట్టి భక్తులు కూడా అర్థం చేసుకోవాలి దయచేసి. 10 రోజులు, అందుకే 10 రోజులు ఉంది. 10 రోజులు వెంకటేశ్వర స్వామి కనుక ప్రత్యక్ష ఇలా వైకుంఠం అంటారు. ఆయన 365 రోజులు ఏ రోజు చూసినా వైకుంఠ ఏకాదశి రోజు మీరు ఏ విధంగా దర్శనం చేసుకుంటే ఆశీర్వాదం వస్తుంది, అదే ఆశీర్వాదం వస్తుంది. అటు ఇటు మార్చుకోవాలండి. ఆ నమ్మకంతోనే కదా అన్ని లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. రోజు 60,000 70,000 అట్లా వస్తూ ఉంటారంటే ఆ నమ్మకము ఆ భక్తితోనే కదా. మురళి గారు, సరే ఇప్పుడు పైన దాని కెపాసిటీ ఎంత కొండ మీద అనేది ఒక ఇదైతే, ఇప్పుడు కింద ఎందుకు మీరు అన్నది కరెక్టే. రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ లోను విపరీతమైన రద్దీ ఉంటుంది కదా. 200-300 ఎకరాల్లో పర్మనెంట్ గా సత్రాలు అట్లాంటి ఏర్పాటు చేసి పెట్టడం వల్ల కొంత కొండ మీద రద్దీని రెగ్యులేట్ చేయొచ్చేమో కదా. పైన క్లియరెన్స్ వచ్చినాకే కింద నుంచి బయలుదేరేలాగా అది కొంత ఇదవదా? మీరు చెప్పింది 100% వాస్తవం సార్. ప్రత్యామ్నాయం ఏమిటి అన్నటువంటి ప్రశ్న లేదా చర్చ మొదలవ్వాలి. కరెక్ట్. ఇది మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము. ఇప్పుడు సమస్య ఏంటంటే భానుప్రకాష్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మేము ఊహించలేదు, ఊహించినంత పెద్ద ఎత్తున పడిపోతే ఏం చేయాలని. ప్రతి సందర్భంలో జరిగేది చర్చ ఇదే. మేము ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే ఏ రకమైనటువంటి దురదృష్టకరమైన సంఘటన జరగలేదు. ఇది ఒక హెచ్చరిక అనుకోవాలి. మీరు అన్నారు, మీరు ప్రారంభంలో ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజులు ఇంకా పెద్ద ఎత్తున వస్తారు. ఇప్పుడు 40,000 మందికే మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటే, ఇప్పుడు 30-31 తేదీలో జనవరి 1 లక్షల మంది వస్తారు. ఇప్పుడు మన పెరటాసి మాసం సందర్భంగా 5 లక్షల మంది వచ్చారు జనం. నాకు విడిసి ఎప్పుడు కూడా 5 లక్షల మంది జనం తిరుమల కొండ దర్శనానికి వచ్చినటువంటి పరిస్థితి నేను గతంలో ఎప్పుడు కూడా చూడాల. చాలా పెద్ద ఎత్తున, ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఒక వెల్లువలాగా వచ్చి పడిపోయింది
తిరుపతి మీద. అంటే మీరు చెప్పింది ఆ రోజు 5 లక్షల మంది ఆ సందర్భంగా 5 లక్షలు వచ్చారంటే అదే సందర్భం నెక్స్ట్ టైం కి 10 లక్షలు వస్తారని ప్రిపేర్డ్గా ఉండాలా? డెఫినెట్ గా అది ఉంటుంది. మీరు చెప్పింది 100% కరెక్ట్ ఉండాలి. దానికి ప్రిపేర్ కాకుండా దానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోకుండా, ఇప్పుడు ఒకటే సార్ మనకందరికి కూడా తెలుసు, ఆ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో 18 మంది చచ్చిపోయినప్పుడు కావచ్చు, కుంభమేళాలో 30 మంది చచ్చిపోయినప్పుడు కావచ్చు, IPL ఇది జరిగినప్పుడు 11 మంది చచ్చిపోయినప్పుడు, కరూరులో 40 మంది, అంతకు పూర్వం శబరిమలలో చనిపోయినప్పుడు కావచ్చు, ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం. శబరిమలలో అయితే 100 మంది చనిపోయింది. అత్రాసులో ఒక బాబా ఎవరో ఆయనది వచ్చినప్పుడు కూడా ఇదే మాదిరి ఒక 100 మంది చనిపోయినటువంటిది మనం చూసాం. ఇట్లాంటి ఘటనలన్నీ మనకి ఏమని నేర్పిస్తున్నాయంటే, మతపరమైనటివి లేదా ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటివి ఆటలు, అదే రాజకీయ సభలు, ఈ విజయ్ సభ అదే కదా మన తమిళనాడులో 40 మంది చనిపోయారంటే మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అని వాళ్ళు అని ప్రభుత్వం అని అర్థం లేనటువంటిది కదా. నేను అనేది ఇక్కడ ప్రత్యామ్నాయ ఒక్క నిమిషం ఊహకందని మీరు 5 లక్షలు రాలేదండి. మీరు ఊరికి అంకెలు గాడి చేయొద్దండి. 5 లక్షలు రాలేదు, 5 లక్షలు రాలేదు. 5 లక్షల మంది వస్తే తిరుపతి జనాభా అండి మురళి గారు. 5 లక్షల తిరుపతి జనాభా. దయచేసి అంకెలు ఇప్పుడు ఊరికి చెప్పండి. నాకు తెలుసు. 5 లక్షలు చూపించండి. ఊరికి అంకెలు చెప్తే ఎలా చెప్పండి? ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తే ఎలా? నేను 5 లక్షలు కాదు, నేను వింటున్నాను. రాజీనామా చేస్తావా చెప్పు? నువ్వు రాజీనామా చేస్తావా? 5 లక్షల మంది నిరూపించు. ఒక్కరోజు 5 లక్షలా? ఒక్కరోజు 5 లక్షలా? ఒక్కరోజు 5 లక్షలు. నేను రెడీ. పత్రికలు రాసేదండి. హెడ్ కౌంట్ కావాలి. పత్రికలు రాస్తారు. 5 లక్షల మంది తిరుపతి హ్యాండిల్ చేసే ప్రసక్తే లేదు. 5 లక్షల మందిని ఏ విధంగా హ్యాండిల్ చేస్తుందండి? మీరు కూడా మాట్లాడతారు మురళి గారు. 5 లక్షల మంది ఎలా? మీరు రాజీనామా చేస్తారా? మీరు రాజీనామా చేస్తారని చెప్పండి. నేను చేసేదానికి రెడీ. ఊరికి అంకెల గారిని మాట్లాడదండి దయచేసి. రాజీనామా చేయొద్దు. ఎవరి బాధ్యతలు ప్రజల తరఫున భక్తుల తరఫున ఎవరి పని వాళ్ళు చేయండి. రాజీనామా చేయొద్దు. కానీ ఓకే 5 కాకపోతే 4 అనుకోవాలి. సాగర్ మురళి గారిది అయిపోయింది. మురళి గారిది తయారైపోతే ఏమవుతుందంటే, ఓకే మురళి గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే రకంగా వినడానికి ఇష్టపడకుండా ఎట్లా ప్రవర్తించినాడు చూసాము. చూసి ఏ రకమైన ఊరికే నేను చెప్పే విషయాన్ని దాంట్లో ఉన్నటువంటి వాస్తవికత ఏందనేది కూడా చూడకుండా ఊరికి అర్థం లేని చర్చకు వస్తే దానికి అది మంచిది కూడా కాదు. నేను ఇక్కడ అనేది ఏమంటే, భానుగారు వదిలేదు, దాన్ని వదిలేదు. డిబేట్ వచ్చినప్పుడు వస్తా ఉంటాయి లేదా వదిలేండి. కానీ ఊరికే మాట్లాడి మురళి గారు చూసి కంక్లూడ్. మురళి గారు సాగర్ ఆగబ్బా, ఆయన అయిపోయి. మురళి గారు కంక్లూడ్ విషయాల్లో ఏమన్నా ఉపయోగపడేది ఏమన్నా ఉంటే దయచేసి బోర్డు పరిశీలన చేయండి. నేను బోర్డులో లేను, భాను ప్రకాష్ రెడ్డి గారు బోర్డులో ఉన్నాడు. వెరీ గుడ్. ఓకే మురళి గారు కాదు, భాను గారు ఒక్క మాట దయచేసి. మురళి గారు చెప్పిన దాంట్లో పనికొచ్చేది ఏమన్నా ఉంటే పరిశీలించండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా పనికొచ్చేది ఉంటే పరిశీలించండి. సాగర్ చెప్పే దాంట్లో ఏమైనా ఉంటే పరిశీలించండి. మీకు వచ్చే ఆలోచనలు ఏమైనా ఉంటే ఇంకా బాగా చేయండి. కాదని ఎవరుంటారు? నేను చెప్పాను ఇప్పుడు కింద 300-400 ఎకరాల్లో పర్మనెంట్ సతాలు కట్టేస్తే పని అయిపోద్ది కదా అని చూడండి. నేను అనేది అదే నేను కాదనట్లా, పరిశీలించండి అని అంటున్నాను. రైట్ సాగర్ ప్లీజ్ కంక్లూడ్ ఫైనల్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మురళి గారు చెప్పండి, మీరు కంక్లూడ్ చేయండి మురళి గారు. నేను కంక్లూడ్ చేస్తాను. నేను ఏమంటానంటే సార్, తిరుపతిలో ఉన్నటువంటి తొడ, ఇప్పుడు ఉదాహరణకి విశాఖపట్నంలో కైలాసగిరి లాంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది తొడ. ఇప్పుడు విశాఖపట్నంలో రద్దీ అంతా కూడా కైలాసగిరి బీచ్ ఇట్లాంటి అనేక ప్రాంతాల్లో మ్యూజియం ఇవన్నీ తుడా డెవలప్ చేసింది. తిరుపతిలో ఆ రకమైనటువంటి తుడాకి ఏమైనా అట్లాంటి యాక్టివిటీ ఉందా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం లేదా ఉన్నటువంటి భూములన్నింటినీ PPP పద్ధతిలో కొనుగోలు చేయండి ఇట్లాంటివి చెప్పడం ఒక్క ప్రాజెక్ట్ ఏమైనా ఉందా?
నేను భానుప్రకాష్ రెడ్డి గారికి సూచించేదేమంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయండి, బోర్డు తోడా చర్చించండి, ప్రభుత్వంతో చర్చించండి. విశాఖపట్నంలో 100 రకాల ప్రాజెక్టులని తోడా నిర్వహిస్తా ఉంది. సరే, అది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అవుతుంది. కాకపోతే తిరుపతికి వేరే తిరుపతిలో కాదు ఒక్క మాట దయచేసి. విశాఖపట్నంలో చేసేది ఏదైనా కూడా వైజాగ్ రెవెన్యూ, అది ఇక్కడ తిరుపతిలో చేసే టీటీడీ కోసం చేసే ఏర్పాట్లు అనేవి టీటీడీ భరించాలని చాలా చేస్తున్నారు కదా. పైగా వాళ్ళ నిధులతో చాలా డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఒకటే కాదు కదా సార్, మిగిలిన వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అదే మొత్తం మీద ఎవరో ఒకరు చేయనివ్వండి, చేయండి. పెద్ద భారీ ఎత్తున ఆ కిందనే సత్రాలు, పర్మనెంట్ సత్రాలు కట్టేస్తే వచ్చిన భక్తులు అందరూ. రైట్ సాగర్, ప్లీజ్ కంక్లూడ్. చాలా ఇదిగా ఉన్నారు, కంక్లూడ్ చేయండి సాగర్. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఏర్పాట్లు, భక్తులు రాక పెరిగింది, ఇవన్నీ వాస్తవాలు కాదట్లేదు. ఒకవేళ కందారపు గారు చెప్పినట్టు 5 లక్షల మంది వచ్చారు అంటే నాకు తెలియదు లెక్కలు, అది వాళ్ళిద్దరికే తెలియాల. 5 లక్షల మందిని హోల్డ్ చేసి, సేఫ్ గార్డ్ చేసి, ఏమి కాకుండా పంపించడం అనేది టీటీడీ యొక్క ఘనత అది వాళ్ళ కచేరీ రికార్డు కదా. మనం దాన్ని ఆ రకంగా ఎట్లా తీసుకోకూడదు. ఇప్పుడు 5 లక్షల మంది వచ్చారు, కందారపు గారు చెప్తున్నారు, కాదు భానుప్రకాష్ గారు చెప్తున్నారు. సరే, కందారపు గారు నిజమే చెప్పారు కూడా, 5 లక్షల మందిని హోల్డ్ చేసి చేయగలిగింది కదా. ఆ మ్యాన్ పవర్ అన్ని ఏర్పాట్లు చేసి ఇబ్బంది లేకుండా పంపించగలిగింది కదా, రిటర్న్ కలిగింది కదా. సో ఇక్కడ అప్పుడప్పుడు జరిగే చిన్న సంఘటనని వేరెత్తి నేనేమి ఇది సమర్థించడం లేదు, నేను సమర్థించను కూడా. ఎప్పుడు చిన్న వాటి మీద పెద్దగా ఎక్స్పోజర్ అనేది అవసరం లేదు. దాని గురించి పెద్దగా ఎవరైనా చూపిస్తే ఇప్పుడు మన డిస్కషన్ లాగా పెట్టి ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించాల్సిన బాధ్యత మన మీద ఉంటది, టీటీడీ బోర్డు మీద కూడా ఉంటది. ఇక్కడ ఏంటంటే తిరుపతిలో పనిచేసేటటువంటి, తిరుమలలో పనిచేసేటటువంటి ఎవరైతే టీటీడీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళే కాకుండా కొద్దిగా వాలంటీర్ గా చాలా మంది భక్తులకు సేవ చేసే వాళ్ళు ఉన్నారు రోడ్ల మీదనే. ఊరికే ఏమేం కాదు. నేనేమంటానంటే, నేను ఈ గత సంవత్సరం జరిగినటువంటి ఇన్సిడెంట్ లో దాని తర్వాత నేను ఒక టీటీడీ ఆఫీసర్ పేరు చెప్పను కానీ నేను ఆఫీసర్ నుండి కలిశాను. ఏమంటే అసలు టీటీడీ వాళ్ళు అసలు ఇక్కడ ఎందుకు టికెట్లు ఇస్తారు నాకైతే అర్థం కాదు. దేశం మొత్తం ఆలయాలు ఉన్నాయి కదా, మీరు ఏ ఊరికి ఎంత ఇచ్చుకోవాలో ఆ ఊర్లో ఆ ఎండోమెంట్ ఆలయాల దగ్గర ఉంటే మదనపల్లి, పీలేరు, లేకపోతే చిత్తూరు, కడప, లేకపోతే ఇంకో చోట ఓ టెంపుల్ పేరు చెప్తే ఆ లోకల్ గా అడ్మినిస్ట్రేషన్ ఇస్తే 100 టికెట్ 200 టికెట్లు ఆడిచ్చేస్తారు. అక్కడ పోలీసింగ్ ఉంటది, అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అక్కడ మ్యాన్ పవర్ ఉంటది కదా. ఎవరు టికెట్లు లభిస్తే వాళ్ళే కదా వస్తారు తిరుపతికి, ఇలాంటి పోతారు, పైకి పోతారు, తిరుమలకి పోతారు కదా. అట్లా తిరుపతి మీద ఈ కంట్రోల్ చేయొచ్చు. మనకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేశం మొత్తం ఉంది. ఢిల్లీలో పెట్టండి, ఎవడద్దన్నాడు? ఢిల్లీ టీటీ టెంపుల్ లేదా? ఢిల్లీ వాడు ఇక్కడ తిరుపతికి ఎందుకు రావాలండి? అంటే ముంబై వాడు ఎందుకు రావాలండి? జమ్మూ కాశ్మీర్ వాడు ఎందుకు రావాలండి? ఇక్కడికి వచ్చి తెలియని చోట ఇబ్బంది పడే బదులు తెలిసిన చోట టికెట్ తీసుకొని వచ్చేస్తే భారం తగ్గుతుంది, ఈ హెడేక్ తగ్గుతుంది, ఇటువంటి స్టాంపేడ్ సంఘటనలు జరగవు కదా. అంటే ఆయన బానే ఉంది ఆలోచన, ఆలోచిస్తామన్న మాట తప్ప ఈ సంవత్సరం అయింది మళ్ళీ ఆలోచన ఆయన ఏం చేశాడో ఏమో నాకైతే తెలియదు. ఇక్కడ ఏంటంటే దేశం మొత్తం టికెట్లు అక్కడ తీసుకుని వచ్చేది ఇక్కడికేగా, రష్యా కదా. ఇప్పుడు మీరు అనేది మహా అయితే టికెట్ కౌంటర్ దగ్గర రద్దీ తగ్గుతుంది అనే కోణంలో మీరు చెప్తా ఉన్నారు. టికెట్ల కోసం వచ్చేవాడు 6 మంది వచ్చేది కదా. అది కొంతవరకు మేలే చేస్తుంది, అది కొంతవరకు ప్రెజర్ తగ్గిస్తుంది ఆఫీసర్ల మీద. ఒకసారి ఆలోచించండి భానుగారు, అది కొంతవరకు ఆలోచించండి. ఫైనల్ ఒక్క నిమిషం చెప్పండి భానుగారు, ఏదో చెప్తున్నారు. ఇందువల్ల టికెట్ల గురించి చెప్పారు మీరు. ఇప్పుడు 10,000 రూపాయలు శ్రీవాణి టికెట్లు కొండ మీద పెడితే ఉదయం 8 గంటలకు టికెట్ ఇవ్వాలని చెప్పి కౌంటర్ ఓపెన్ చేస్తే పాప రాత్రి 2 గంటలకు 3 గంటలకు వస్తున్నారన్న భక్తులు 10,000 రూపాయలు తీసుకునే టికెట్ కూడా వెంకటేశ్వర స్వామి ఏం ఆలోచించి లోపల వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పుడు ఏ విధంగా దర్శనాల పేరుతో దేవుడిని కూడా నిద్రపోనివ్వట్లేదు. మనం ఒక గంట కూడా పడుకుంటున్నాడు దేవుడు, గంట కూడా పడుకోవట్లా. సేమ్ అదే టైంలో భక్తులు కూడా పడుకోవట్లేదు. తెల్లవారు 24 కాదన్నా, నేను అదే అంటున్నా. దేవుడు నిద్రపోవట్లేదు, భక్తులు నిద్రపోవట్లా. ఉద్యోగులు ఎందుకు నిద్రపోవాలా? రౌండ్ ది క్లాక్ సేవలు అందిస్తూనే ఉండే, టోకెన్ల, టికెట్ల, ఫుడ్, పాల, నీళ్ళ, ఏదైనా రౌండ్ ది క్లాక్ ఇస్తూనే ఉండండి సార్.
అంతకంటే కావాల్సింది ఏముంది? ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ భాను ప్రకాష్ రెడ్డి గారు, మురళి గారు, విద్యాసాగర్ గారు. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.